ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీర్థ స్వరూపులు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి పాద పద్మంకు నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరామ్. శ్రీకృష్ణుడు శ్రీ సత్య సాయి అనే గ్రంథంలో తల్లికి విశ్వరూప దర్శనం అనే శీర్షికం. ఒకనాడు బలభద్రాదులైన గోపకుమారులు యశోద దగ్గరకు వచ్చి కృష్ణుడు మన్ను తిన్నాడని చెప్పేసరికి ఆమె బాలకృష్ణుని చేయి పట్టుకొని గద్దించి అడిగింది. అప్పుడు కృష్ణుడు, అమ్మా, మన్ను తినడానికి నేను మరీ చిన్నవాడనా, లేక నేను వెర్రివాడనా, నేను ఆకలి కొన్నానా? నీవు వీరి మాటలు లేకపోతే నీవు నా నోటి వాసన చూచి నా మాట అబద్ధమైతే నన్ను దండించు అని మెల్లగా ఆమెను ఒప్పించి లీలామానుష బాలుడైన ఈశ్వరుడు నోరు తెరిచి చూపేసరికి యశోదాదేవి అతని ముఖంలో సముద్రాలు, పర్వతాలు, భూమండలము, రవిచంద్రులు, అగ్ని, దిక్పాలకులు మొదలైన చరాచరాత్మక జీవకోటితో కూడిన బ్రహ్మాండాన్ని చూచి ఆశ్చర్యపడి, కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదాననో యశోదాదేవిగాను పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్తంభై యజాండంబు ప్రజ్వలమయుండుడకేమి హేతువు మహాశ్చర్యంబు చింతింపగన్ అని తలుచుకుంటూ ఆశ్చర్యపడుతూ, ఇతడు బాలుడులాగా ఉన్నాడు గాని వాస్తవంగా ఇతడు సర్వాత్ముడు, ఇతడు ఆదినారాయణుడు. నా ఆపదలు తొలగిపోయేటందుకు అఖిల లోక ఆధారుడైన ఈ దేవదేవుణ్ణి ఆశ్రయిస్తాను అని మైమర్చి పలికింది యశోదాదేవి. ఇది భాగవతములో శ్రీకృష్ణ అవతారములో భగవంతుడు తల్లికి విశ్వరూపము దర్శింపజేసినటువంటి శుభ గడియలు. ఇక స్వామి అవతారములో స్వామి అవతార ప్రకటన చేసింది తన 14వ ఏట. అంతకు ముందే సుమారుగా స్వామికి 9 ఏళ్ల వయసులోనే సుబ్బమ్మ గారు స్వామిలోని దివ్యత్వాన్ని దర్శించింది. ఈ సుబ్బమ్మ గారు అనే ఆవిడ కరణం సుబ్బమ్మ గారు అంటారు. స్వామివారి ఇంటి పక్కనే ఈ ఇల్లు. ఈమె చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ముద్దుగా ఈ సత్యసాయిని పెంచుతూ వచ్చింది. కరణం గారి ఇల్లు, స్వామివారి ఇల్లు రెండు ఒకదానికొకటి ఆనుకొని ఉండేవి. సుబ్బమ్మకు పిల్లలు లేరు, అందువల్ల ఆమె సత్యాన్ని ప్రేమగా చూస్తూ ఉండేది. అందుకు ఈశ్వరమ్మ అడ్డు చెప్పేది కాదు. సత్యం సుబ్బమ్మ గారింటికి వెళ్ళటానికి మారం చేస్తుంటే తోటి స్త్రీలు వీడు బ్రాహ్మణ పుత్రుడే అని పరిహాసం చేసేవారు. సుబ్బమ్మ గారింట్లో ఉండటానికి ఇష్టపడుతున్న బాలసాయిని చూచి ఇతడు కూడా వాని తాత కొండమరాజు వలె శాకాహారి కాగలడని, అందువల్లనే సుబ్బమ్మ గారి ఇంటి వాతావరణానికి ఇష్టపడుతున్నాడని సన్నిహితులు, ఆప్తులు భావించేవారు. ఇతరులు మాత్రం సుబ్బమ్మ గారి పెద్ద డాబా ఇంట్లో విశాలమైన గచ్చు నేల మీద పారాడటానికి బాలుడు ఇష్టపడుతున్నాడని భావించేవారు. దీనిని గమనించిన బంధువులు ఈశ్వరమ్మ దేవకి అని, సుబ్బమ్మను యశోద అని అంటూ ఉండేవారు. సత్యం అంటే సుబ్బమ్మ గారికి అనలేని ప్రేమ, వాత్సల్యం, భక్తి ప్రపత్తులు ఉండేవి. సత్యం బాల్యదశ దాటి కొంచెం పెద్దవాడవుతున్నప్పుడు పుట్టపర్తిలో ఏ కొండ మీదనో, ఏ గుట్ట మీదనో, ఏ చెట్టు క్రిందనో, ఏ ఇసుక తిన్నె పైనో ఏదో ధ్యానం చేస్తూ ఉండిపోయేవాడు. అప్పుడు సుబ్బమ్మ సత్యం కోసం అన్నము, కూరలు వండుకొని ఆ కొండలు, గొట్టలు వెదకి ఎక్కడో సత్యాన్ని చేజిక్కించుకొని ఇంటికి తీసుకొని వచ్చి బ్రతిమలాడి అన్నం ముద్దలు చేసి నోట్లో పెట్టి తృప్తి పొందేది. రోజు ఇదే వరుస. కన్న తల్లి చేయలేనటువంటి సేవ చిన్న భగవంతుడికి సుబ్బమ్మ గారు చేసుకున్నది. 2 ఇళ్లకు మధ్య అడ్డుగా ఒక గోడ ఉండేది. ఒక్కొక్కసారి అటు గోడ అవతల సత్యం ఒక బల్లపై నిలబడి సుబ్బమ్మకు దర్శనం ఇచ్చేవాడు. గోడ యువతల నుంచి సుబ్బమ్మ సత్యాన్ని సందర్శించేది. ఈ విధంగా ఒకరికొకరు చూసుకునేవారు. అప్పుడు ఆమె గబగబా అన్నం కలిపి తీసుకువచ్చి ఒక్కొక్క ముద్ద సత్యం నోట్లో పెట్టేది. సత్యం ఆనందంగా ఆరగించేవాడు. ఒకసారి ఆమె ఆ విధంగా అన్నం పెడుతున్న సమయంలో సత్యము నోట్లో ఆమె విశ్వరూపాన్ని సందర్శించగలిగింది. ఆ దృశ్యం చూచి ఆమె ఒక్కసారి పెద్దగా
రామకృష్ణ అని అరిచి తన్మయావస్థను పొందింది. ఆమె కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు పొంగిపొర్లాయి. ఆమె గబగబా వాకిట్లో నుంచి తిరిగి స్వామి ఇంటికి వచ్చి అక్కడ ఎవరున్నారు ఏమిటి అనేది కూడా పట్టించుకోకుండా సత్యం పాదాలపై పడిపోయి, ప్రభు, నా ప్రభు, నన్ను కరుణించు అని ఆమె సత్యాన్ని వేడుకొనసాగింది. అందరూ ఆమెను చూచి సుబ్బమ్మకు పిచ్చి పట్టింది అనుకున్నారు. సుబ్బమ్మకు పిచ్చి పట్టిన మాట యథార్థమే. ఆ పిచ్చి భగవంతుని కోసం కదా. తన మాతృ సమానురాలైన యశోద వంటి సుబ్బమ్మకు సాయికృష్ణుడు విశ్వరూప దర్శనం అనుగ్రహించిన దివ్య సన్నివేశం ఇది. నేను సర్వవ్యాపకుడును అంటాడు సత్యసాయినాథ్. ఒకసారి హిల్దా చార్ల్టన్ మహిళామణితో సంభాషిస్తూ భగవాన్ బాబా అంటున్నారు, నీవు చూచిన ప్రతి పదార్థమునందు, నీవు నడిచిన ప్రతి ప్రదేశమునందు, నీవు కలిసిన ప్రతి వ్యక్తి యందు నేను ఉన్నాను. అన్నిటా అంతటా నేనున్నాను. నన్ను ఒక చోట చూచి మరొక చోట చూడకుండా ఉండలేవు. ప్రతిదాని నుంచి నేను ప్రతి వచనం ఇవ్వగలను. నేను సర్వవ్యాపకుడును అన్నాను. ఈ సంభాషణలు విన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఉన్నట్ట, యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. నేను సమస్త భూతములలోనూ ఉన్నాను, నాలో సమస్త భూతములు ఉన్నవి. నిన్న కూడా మన విష్ణు సహస్రనామంలో ఇదే సందర్భాన్ని మాట్లాడుకున్నా. అన్నిట్లోనూ ఆయన ఉన్నాడు, అన్ని ఆయనలో ఉన్నాయి. ఆ దర్శనము చేసిన వానికి నేను కనిపించకుండా ఉండలేను, నాకు అతడు కనిపించకుండా ఉండలేడు అని పలికిన మాటలే గుర్తు వస్తాయి. నేను సమస్త భూతముల్లోనూ ఉన్నాను, నాలో సమస్త భూతములు ఉన్నాయి. ఆ దర్శనము చేసిన వానికి నేను కనిపించకుండా ఉండలేను, నాకతడు కనిపించకుండా ఉండలేడు అని పలికిన మాటలే గుర్తు వస్తాయి. కాబట్టి మనము ప్రతివానిలోనూ భగవంతుని కనుక చూచేటువంటి ఇది చేసుకున్నట్లయితే, ఆ భావం పెంచుకున్నట్లయితే మనకి కనపడకుండా దాక్కోలేట భగవంతుడు. బాబా భక్తులలో సకల చరాచర జగత్తు సాయమయంగా దర్శించే వారు ఉన్నారు. మాకు తెలిసిన ఒక డ్రైవర్ మా సమితిలో ఉండేవారండి. ఆ డ్రైవర్ వెళ్తూ కారు తోలు ఉన్నంతసేపు ఏమైనా జంతువులు, పశువులు జంతువులు అడ్డం వస్తే సాయిరాం వస్తున్నాడు చూడండి, సాయిరాం వస్తున్నాడు చూడండి అంటూ ఉండేవాడు. అంత ఇదేగా ఉండేవాడు. అవి వెంటనే దారిచ్చి వెళ్ళిపోయి మందలకు కూడా. ఒక విదేశీయ మహిళామణి తన లేఖలో ఆ దివ్యానుభూతిని ఇలా వ్యక్తీకరించింది. మా ఇంటికి ప్రతిరోజు ఒక పిట్ట వచ్చి కిటికీ మీద కూర్చుంటుంది. నేను బాబాయే వచ్చారని అనుకుంటాం. అది మమ్మల్ని చూస్తుంటే బాబా చూస్తున్నారని, అది అడుగులు వేస్తుంటే బాబా అడుగులు వేస్తున్నారని అనిపిస్తుంది. మా ఇంటికి ఒక పిల్లి వస్తూ ఉంటుంది, దాన్ని మేము బాబా పిల్లి అంటాము. ఇది పాలు త్రాగుతుంటే బాబాయే పాలు త్రాగినట్లుంటుంది. అది మమ్మల్ని తాకినప్పుడు బాబా మమ్మల్ని ప్రేమతో తాకి ఆశీర్వదించినట్లు ఉంటుంది అని ఆ భక్తురాలు, విదేశీ భక్తురాలు తన యొక్క దివ్య అనుభూతిని ఇలా వివరించిందంటే, మనం ఇది ఒక అలవాటు కనుక చేసుకున్నట్లయితే, ప్రతిదానిలోనూ భగవంతుడినే చూచి అలవాటు చేసుకున్నట్లయితే ఆయన తప్పనిసరిగా మనకు దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడన్నమాట. స్థలము కాలము నాపై ఎటువంటి ఆంక్షలు విధించలేవు, నన్ను అవి పరిమితము చేయలేవు. నేను దేశకాల పరిమితులకు అతీతుడను. ఒకేసారి వేల శరీరములందు వివిధ ప్రదేశములందు ఉండగలను. దీన్ని సాధారణంగా మామూలు స్థాయిలో ఆలోచించేటువంటి మనిషి ఇన్ని వేల శరీరాల్లో ఎలా ఉంటారు, వివిధ ప్రదేశాలందు ఎలా ఉంటారు అనే దానికి ఒక మనం కూడా అన్ని అవతారాలు ఎత్తగలుగుతున్నాము అని ఒక చెప్పడం జరిగింది. ఎలాగంటే, మనము నిద్రావస్థలో ఉన్నప్పుడు సూక్ష్మ శరీరంతో మన స్నేహితులు, బంధువులు, అందరూ తెలియకపోయిన వారు కూడాను, మనకు తెలియకపోయిన వారు కూడా కనబడతారు. లేదు మన బంధువులే వచ్చారు అనుకోండి, నువ్వు నా కల్లోకి వచ్చావు అంటే నాకేం తెలుస్తుంది అంటాడు అవతల. అంటే మన సూక్ష్మ శరీరము
ఆ కల్లో వచ్చిన వారి అందరి యొక్క పాత్రలు కూడా మన సూక్ష్మ రూపమే ధరించింది. ఒక మానవులు మనమే ఒక సూక్ష్మ రూపంతో ఒక సభలో చూస్తాం, 1000 మంది ఉన్నారు అనుకోండి, ఆ 1000 మంది మనమే. దీని కనుక మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ఒక సామాన్య మానవుడిగా మనమే జంతువుల కల్లోకి వస్తే, అనగా జంతువు రూపం కూడా మనదే, మనమే ఆ అవతారం తీసుకుంటున్నాం, ఆ రూపం తీసుకుంటున్నాం. ఆ శక్తి మన సూక్ష్మ శరీరానికి ఉన్నది. కాబట్టి భగవంతుడు ఎన్ని వేల శరీరాలైనా కూడా ఆయన అవతారాలు నమ్మలేని వాళ్ళకి ఈ స్వప్నంలో మనం అనుభవాన్ని కనుక గుర్తు తెచ్చుకుంటే మన శక్తి అంతే, మన సూక్ష్మ శరీరానికి ఉన్న శక్తి ఎంత, మనం ఎన్ని రూపాలు ధరిస్తున్నాం, ఇదంతా కూడా మనము కూడా భగవంతుడే అనేటువంటి దానికి ఇది ఒక ఆధారం. కృష్ణావతారమే సాయి అవతారం. అది 1970వ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ నాడు భగవాన్ బాబా బొంబాయిలో ఒక సమావేశంలో ఉన్నారు. బాబా వారు స్థాపించి నిర్వహిస్తున్న వేద పండిత పరిషత్ ప్రత్యేక సమావేశం అది. స్వామి అనుగ్రహపూర్వకమైన ప్రసంగం అనంతరం ఏమైనా ప్రశ్నలు అడుగుతారా అని అన్నారు. అప్పుడు బొంబాయి దినపత్రిక నవకాల్ సంపాదకుడు సాహసించి, మీరు ఈ దివ్యశక్తి నిదర్శనాలను ఎప్పటి నుంచి చూపిస్తున్నారో అని అడిగాడు. స్వామి వెంటనే, నేను పుట్టినప్పటి నుంచి, అంతేకాదు చాలా కాలం క్రితం నుంచి, పుట్టపర్తిలో రత్నాకర రాజ కుటుంబంలో అవతరించుటకు ముందు నేను షిరిడి సాయిలో సాయిబాబాగా ఉన్నాను, అంతకుముందు నేను కృష్ణుణ్ణి అని సమాధానం చెప్పారు. ఆ సంపాదకుడు నోట మాట లేక నిశ్చేషుడయ్యాడు. అంటే అని మళ్ళీ ప్రశ్నించాడు మెల్లగా. అప్పుడు బాబా మాట్లాడుతూ, అంటే నా పుట్టుకను నేను నిర్ణయించుకున్నాను అని సమాధానం చెప్పారు. 1977వ సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీ నాడు త్రయీ బృందావనంలో బెంగళూరులో శ్రీ సత్యసాయి భగవానుడు హాస్టల్ విద్యార్థులను ఉద్దేశించి సంభాషిస్తూ ఈ మాట చెప్పారు. ప్రేమతత్వానికి పరిపూర్ణమైన ఉదాహరణ శ్రీకృష్ణావతారం. ఆ కృష్ణావతారమే ప్రస్తుతం సాయి అవతారం అన్నారు. కృష్ణుని తాతగారు కృష్ణునికి కౌస్తుభ రత్నాన్ని ఇచ్చారు. కౌస్తుభ దారి కృష్ణుడు, అదట కృష్ణుడు తాతగారు ఇచ్చారు. దానిని కృష్ణుడు ఎప్పుడు ధరిస్తూ ఉండేవాడు అని అంటూ, స్వామి కౌస్తుభ రత్నం ఎలా ఉంటుందో మీకు తెలుసా అని అడిగారు. ఆ ప్రశ్నకు విద్యార్థులు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు స్వామి ఒక్కసారి తమ చేతిని తమ సహజమైన పద్ధతిలో చాలనం చేశారు. చేతిలో ఒక మెరుపు మెరిసినట్లయింది. స్వామి గుప్పిడ తెరిచారు. చేతిలో తళతళా మెరుస్తున్న ఒక రత్నం కనిపించింది. అదే కౌస్తుభ రత్నం. విద్యార్థులకు చూపించడం కోసం స్వామి ఆనాటి కౌస్తుభ రత్నాన్ని తమ శ్రీహస్తంలోకి తెప్పించి వారికి చూపించి ఆశ్చర్యచకితుల్ని చేశారు. అది పెద్ద పచ్చ, వినీలంగాను పచ్చదనంతోనూ మెరుస్తున్నది. దీర్ఘచతురస్రాకారంలో ఉన్నది. చుట్టూ వజ్రాలు పదగబడి ఉన్నాయి. ఆ మొత్తం ఒక బంగారు గొలుసుకు వేలాడుతూ ఉన్నది. శ్రీ సత్యసాయిబాబా ఆ హారాన్ని విద్యార్థులందరికీ చూపించారు. అక్కడున్న వజ్రాల విషయం తెలిసిన ఒక భక్తునికి దానిని చూపించి దాని విలువ ఎంత ఉంటుందని స్వామి అడిగారు. దాని విలువ అంచనా కట్టడం సాధ్యం కాదని, అటువంటి రత్నాన్ని తాను ఇంతవరకు ఎన్నడూ చూడలేదని అన్నాడు ఆ భక్తుడు. అటు కృష్ణావతారంలో ధరించినటువంటి ఆ కౌస్తుభ రత్నాన్ని చూచినటువంటి ఆ విద్యార్థులు భక్తులు ఎంత అదృష్టవంతులో కదా అంటున్నారు కవి. సాయిరామండి, అయిపోయింది.